సింధూర అయితే కాలు నొప్పితో అలా ఉండేసరికి ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ టీమ్ అయితే చంచలమ్మని పిలుస్తూ ఉంటారు. "ఓ చంచలమ్మ, నువ్వు పెద్ద కబడ్డీ ప్లేయర్ వంట కదా! అయితే నువ్వు మీ కోడలు ప్లేస్‌లో నువ్వు వచ్చి ఆడి చూపించు" అని చెప్పి డైలాగులు వేస్తూ ఉంటారు. అది చూసి చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. "నువ్వొచ్చి గెలిస్తే నీ కప్పు నీకిచ్చేస్తాం" అనేదా అంటూ ఉంటారు. అలా అనేసరికి చంచలమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. చంచలమ్మ అలా కోపంతో బరిలోకైతే దిగుతూ ఉంటుంది. అలా బరిలోకి దిగి తన చీరనైతే టైట్‌గా కట్టుకుంటూ ఉంటుంది. ఇక భూమికి భూదేవి బొట్టు నుదుటన రాసుకొని అలా బరిలోకైతే దిగుతూ ఉంటుంది కబడ్డీ పోటీలో. ఇక అది చూసి విజయమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చంచలమ్మ బరిలోకి దిగడంతో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ సింధూర అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కోతకి వెళ్తూ ఉంటుంది. అది చూసి జనాలందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ ఆడిన తీరుని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ వెళ్ళి పట్టుకోవడంతో అందరూ చంచలమ్మని పట్టుకోవడంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక సింధూర, చంటి వీళ్ళందరూ అయితే అలా కంగారు పడుతూ ఉంటారు ఏం జరుగుతుందో అని. ఇక విజయం అయితే అలా చూస్తూ ఉంటుంది. చంచలమ్మ గెలవకూడదు అని చాలా దినంగా చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే గీతకి దగ్గరగా రావడంతో షాక్ అవుతూ ఉంటారు అందరూ.